అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవ్యస్ రెసిపీ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి మటన్ కీమాతో ఇంత రుచికరమైన పులుసు చేయొచ్చని చాలామందికి తెలీదు. ఎంత కమ్మగా ఉందోనండి. నిన్న నేను మటన్ బిర్యానీ చేశాను. దానికి సైడ్ డిష్‌గా అయితే ఈ పులుసుని చేశాను. బావుంది. ఇంకెందుకు ఆలస్యం రెసిపీని చూసేద్దామా మరి? స్టవ్ మీద ఒక పాత్రని పెట్టేసుకుని 2 పెద్ద టేబుల్ స్పూన్ అంత ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ కాగుతూ ఉండగా ఇందులోకి హోల్ గరం మసాలాను వేసుకోవాలి. బిర్యానీ ఆకు, షాజీరా, కొంచెం మిరియాలు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, అట్లాగే ఒక అనాస పువ్వును వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా చాప్ చేసి వేసుకోవచ్చు. లేదంటే కనుక కోర్స్గా బ్లెండ్ చేసుకుని ఉల్లిపాయలు ఖచ్చితంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగుతూ ఉండగా కొద్దిగా కరివేపాకు, ఒక గుప్పెడు కొత్తిమీర ఆకులను కూడా వేసుకుని ఒక్కసారి కలిపిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ అంతా సరిపోతుంది. అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయి వేగుతూ ఉండగా ఇందులోకి మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కీమాను కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారి ఇలా చేశారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారండి. ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది. మా పిల్లలు కూడా మళ్ళీ అడుగుతున్నారు, ఇట్లా ఒకసారి చేయాలమ్మా అని. ఇప్పుడైతే మటన్ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. మటన్లో నుంచి నీరు వచ్చి అవన్నీ ఇంకిపోయేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపును వేసుకుని 1.5 టేబుల్ స్పూన్ అంత కారాన్ని కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మటన్లోకి కీమాలోకండి కంపల్సరీ నూనె అనేది తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే దీనిలో ఉన్న ఫ్యాట్ కూడా ఆయిల్ లాగా బయటకు వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, కొంచెం సేపు ఇట్లాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 2 పండు టమాటోలను కూడా ప్యూరీ చేసుకుని వేసుకోవాలి. అలానే ఇందులోకి 2 పచ్చిమిర్చి తరుగు, ఒక గుప్పెడు పుదీనా ఆకులను కూడా వేసి టమాటోలు మంచిగా మగ్గిపోయి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కూడా వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి లీటర్ వరకు వాటర్ని పోసుకోవాలి. మనం చేసేది పులుసు కాబట్టి నేను లీటర్ వరకు వాటర్ని పోసానండి. మీరు చేసే దాన్ని బట్టి ఎక్కువ తక్కువ అనేది అడ్జస్ట్ చేసుకోండి. నీళ్ళను పోసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. మటన్ కీమా చాలా తొందరగా ఉడికిపోతుంది. దీనిలోకి చిన్న మసాలా వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అంత ధనియాలు, చిన్న దాల్చిన చెక్క, కొబ్బరి వేస్తే బాగుంటుంది ఫ్లేవర్. దీనిలోకి లవంగ మొగ్గలు, కొద్దిగా జీలకర్రని వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకుని చల్లార్చిన తర్వాత 2 వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. మటన్ చాలా తొందరగా కుక్ అయిపోతుందండి. పిల్లలకు కూడా అరుగుదలకి చాలా మంచిదండి. ఆయిల్ ఎక్కువ మాత్రం వేయమాకండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసి ఇంకొక 5 నిమిషాల పాటు ఆ కొబ్బరి ఫ్లేవరు, చెక్క, లవంగ వాటన్నిటి ఫ్లేవరు ఈ రసంలోకి దిగాలన్నమాట. ఇలా తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీరని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవటమేనండి. వేడి వేడి అన్నంతో ఎంత బాగుందో అండి. లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసాను అనమాట. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీరు చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోబాకండి. ఇప్పుడు మనం వేసిన మసాలాలు తీసేసేయండి. లేదంటే కనుక ఎక్కువ ఘాటుదనం అనేది తెలిసిపోతుంది. నేను చేసింది బిర్యానీలో కాబట్టి ఆ మసాలా, ఈ మసాలా ఫ్లేవర్స్ ఎక్కువైపోతాయి అని చెప్పి నేను తీసేసాను. వైట్ రైస్తో కూడా బాగుందండి. అసలు ఎందుకు ఉత్తిగానే సూప్లా కూడా ఎంజాయ్ చేయొచ్చు. చాలా చాలా బాగుంది. మరైతే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోబాకండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు.